హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సికి 1597 దరఖాస్తులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. మూడో రోజు శుక్రవారం వరకు 1597 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇప్పటి వరకు 4114 మంది ఫీజు చెల్లించగా సాంకేతిక సమస్యలతో కొందరు దరఖాస్తు చేయలేకపోతున్నారు. అక్టోబర్ 21వ తేదీ వరకు తుది గడువు కాగా అప్పటి వరకు దరఖాస్తులు పుంజుకుంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా వెబ్సైట్లో జేఎల్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 29 అక్టోబర్ 3న జరిగేటువంటి జూనియర్ లెక్చరర్ జేఎల్ ఉద్యోగాల పరీక్షల హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, సంస్కృతం, అక్టోబర్ 3న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఉర్దూ పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. 1392 జేఎల్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12 నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే అని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఒకే రోజు 3 కీలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సైట్లో హార్టికల్చర్, లైబ్రేరియన్, తుది కీ, అలాగే జేఎల్కి సంబంధించిన ప్రిలిమినరీ కీని రిలీజ్ చేశారు. ఎవరైనా ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి హార్టికల్చర్, లైబ్రేరియన్కి సంబంధించి జూనియర్ లెక్చరర్ పోస్టులకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ నెల 27న ఫిజియోథెరపిస్ట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. హార్టికల్చర్, లైబ్రేరియన్ ఫైనల్ కీలతో పాటు రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో పొందుపరిచింది. 1392 జేఎల్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12 నుంచి ప్రారంభమైనటువంటి పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 12న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పేపర్ 1, ఇంగ్లీష్ పేపర్ 2, 13న జనరల్ స్టడీస్ అండ్ ఇతర ఎగ్జామినేషన్స్కి సంబంధించి కండక్ట్ చేయడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే త్వరలో డిఎల్ మెరిట్ జాబితా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు డెమోకు పిలిచేందుకు ట్రిబ్ కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు. ప్రభుత్వ గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల మెరిట్ జాబితా త్వరలో విడుదల కానున్నది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ముమ్మర కసరత్తు చేస్తోంది. మొత్తం మీద 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలవాలని యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో మొత్తం 9 కేటగిరీల్లో పీజీటీ 1276, టీజీటీ 4020, జేఎల్, డిఎల్, అలాగే ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రరీ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఇతర పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి సబ్జెక్టుల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే అని మెన్షన్ చేశారు. ఇంకా ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి జోనల్ స్థాయి పోస్టులు అయినటువంటి టీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టుల రాత పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను ట్రిబ్ ప్రారంభించింది. ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల మెరిట్ జాబితాలను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని ఇక డీటెయిల్స్లో అయితే మనకి మెన్షన్ చేశారు. అలాగే డిఎస్సికి సంబంధించి పోస్టులు సరిపోవని పోరాటం చేస్తున్నారు. మెగా టీఆర్టీకి నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. విద్యాశాఖ 5089 పోస్టుల భర్తీకి ఇటీవల టీఆర్టీ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ సైతం మొదలైంది. నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం వేసినటువంటి పోస్టులు సరిపోవని మెగా టీఆర్టీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ 2022 మార్చిలో శాసనసభలో మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అందులో మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బందిని మినహాయిస్తే సుమారు 9,500 పోస్టులను భర్తీ చేస్తారని భావించారు. విద్యాశాఖ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన 5,089 పోస్టులను భర్తీ చేస్తారని దీనికి సంబంధించి 5,089 పోస్టుల భర్తీకి ఆమోదం అయితే తెలిపిందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గడువు తక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉందని దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి, అంటే ఇంకా పెంచాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. 3 నుంచి 4 నెలలు దీనికి సంబంధించి గడువు ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టులు పెంచాలని, అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి
గడువు పొడిగించాలని చెప్పేసి వారైతే కోరడం జరుగుతోంది. ఇంకా టీఆర్టీలో స్థానికత చిక్కులు అని చెప్పేసి ఇచ్చారు. ధృవీకరణ కష్టంగా మారుతోందంటున్న అభ్యర్థులు స్థానికతకు సంబంధించినటువంటి నిబంధన మార్పుతో సమస్య. ఎప్పుడో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినటువంటి స్కూళ్లు ఇప్పుడు మూతపడడంతో అవస్థలు. కొన్నిటికి అనుమతులు లేకపోవడంతో డిఈఓ కార్యాలయాల్లోనూ లభించిన డేటా. పలు జిల్లాల్లో ఎస్ఏ పోస్టులు లేనివైనా నాన్ లోకల్ పోస్టులకు ఛాన్స్ లేదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా స్థానికత తేలడం లేదు అని చెప్పేసి ఇచ్చారు. మహబూబాబాద్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. 6-7 తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్ వరకు చదివాను. దీంతో 4 ఏళ్లు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది అని చెప్పేసి ఒక అభ్యర్థి అయితే తెలుపుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి క్లారిటీ కూడా ఇచ్చారు. 1 నుంచి 7వ క్లాస్ వరకు 4 ఏళ్ళు ఏడ చదివితే అదే లోకల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. టీచర్ పోస్టుల భర్తీలో కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ అమలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక జిల్లాలో 1 నుంచి 4 క్లాసులు 4వ తరగతి వరకు క్లాసులు చదివి రెండో జిల్లాలో 5, 6, 7 క్లాసులు చదివితే వరుసగా 4 క్లాసులు చదివినటువంటి మొదటి జిల్లా లోకల్ ఏరియాగా చూస్తారు. ఒక జిల్లాలో 1st క్లాస్ నుంచి 3వ క్లాస్ వరకు, రెండో జిల్లాలో 4, 5 క్లాసులు, మూడో జిల్లాలో 6, 7 క్లాసులు చదివితే 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు చదివినటువంటి జిల్లాను లోకల్ జిల్లాగా పరిగణించడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక జిల్లాలో 1st క్లాస్ నుంచి 3వ తరగతి వరకు, రెండో జిల్లాలో 4, 5, 6 క్లాసులు చదివి అలాగే మూడో జిల్లాలో 7వ తరగతి చదివితే 4 నుంచి 6 క్లాసులు చదివినటువంటి రెండో జిల్లాను లోకల్ జిల్లాగా పరిగణిస్తారు. అలాగే మొదటి జిల్లాలో 1, 4, 5 క్లాసులు, రెండో జిల్లాలో 2, 3, 6 క్లాసులు, మూడో జిల్లాలో 7వ తరగతి చదివితే 2, 3, 6 క్లాసులు చదివినటువంటి జిల్లాను సో ఇక్కడ దీనికి సంబంధించి రెండో జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాను స్థానికతగా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఒక జిల్లాలో 1, 2 క్లాసులు, రెండో జిల్లాలో 3, 4 క్లాసులు, మూడో జిల్లాలో 5, 6 క్లాసులు, నాలుగో జిల్లాలో 7వ తరగతి చదివితే చివరి పెద్ద క్లాసులు చదివినటువంటి మూడో జిల్లాను లోకల్గా నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో జేఎల్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణలోని 1392 జూనియర్ లెక్చరర్ జేఎల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిఎస్సికి 1597 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. 4144 మంది పరీక్ష ఫీజు అయితే చెల్లించారు. ఇంకా డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓపెన్ డిగ్రీతో బీఈడీ చేసినటువంటి వారికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో డిఎస్సి అప్లికేషన్లో ఇంటర్ వివరాలు నమోదు తప్పనిసరి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఫారంలో మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓపెన్ డిగ్రీతో బీఈడీ పూర్తి చేసినటువంటి వారికి డిఎస్సికి అప్లై చేసుకునేటువంటి అవకాశం విద్యాశాఖ వెళ్ళలేదు. దీంతో ఇంటర్ లేకుండానే డిస్టెన్స్లో డిగ్రీ చేసి సివిల్స్ గ్రూప్స్ టెట్ పరీక్షలు రాశామని ఇప్పుడు డిఎస్సికి అవకాశం ఇవ్వకపోతే తమ భవిష్యత్తు ఏంటని చెప్పేసి అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఇంటర్ తప్పనిసరి నిబంధనను విద్యాశాఖ సవరించాలని యోచిస్తున్నట్లు సమాచారం అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి డిఎస్సి అర్హతపై వివాదం. డిగ్రీలో 45% మార్కులు ఉండాలని కొత్త రూల్ పెట్టినట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. ఓసీలు అయితే 50% మార్కులు అవసరం. గతంలో 40% మార్కులకే ఎలిజిబిలిటీ ఇచ్చారు. అన్యాయం అంటూ సర్కారుపై బీఈడీ అభ్యర్థులు ఫైర్. కోర్టు మెట్లు ఎక్కేందుకు సంసిద్ధం అని చెప్పేసి కూడా ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో 40% ఉంటే ఇప్పుడు 45%కి పెంచడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వసూళ్ల దందా అని చెప్పేసి ఇచ్చారు. ఉద్యోగం పేరుతో 1,50,000 నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏడాది కాలంలో 500కి పైగా నియామకాలు అయితే చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో మనకి అప్పుడప్పుడు అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తూ ఉంటారు. సో ఏజెన్సీలు కొంతమందికి డబ్బులు ఇస్తే జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో మీరు మనీ అయితే పే చేయొద్దు. ఇంకా దేశంలో నిరుద్యోగం 42%, పట్టభద్రుల హాహాకారాలని చెప్పేసి ఇచ్చారు. 25 ఏళ్లలోపు వారిలో సగం మందికి ఉద్యోగాలు లేవని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇంకా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ప్రొజెక్షనిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అక్టోబర్ 11వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈసీఐఎల్ నుంచి 484 పోస్టులతో మనకి ఈఎం, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ పోస్టులకి సంబంధించిన అప్రెంటిస్ల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా ఎన్ఐఆర్టీలో మనకి ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్లో 8 పోస్టులతో నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.